నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొన్ని విషయాల్లో నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని కాపాడతాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, అదే కోణంలో వ్యాపారపరంగా ఒప్పందం చేసుకున్న నూతన ఒప్పందాలు, వీటి వల్ల లబ్ధి పొందగలుగుతారు. ఫలితాలు చేతికొస్తాయి, కానీ ఆలస్యంగా చేతికొస్తాయి. ఇందువల్ల కొంత మానసికమైన ఆందోళనకు గురవుతారు. అలా గురవాల్సిన పని లేదు. అన్ని విధాలుగా కాలం మీకు అనుకూలంగా నడుస్తుంది. ఆ శనేశ్వర స్వామివారి అనుగ్రహం ఉంటే మీరు సాధించలేదంటూ ఏమీ ఉండదు. కనుక శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర బాష్పదోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. హెయిర్ ఫాలు, మోకాళ్ళ నొప్పులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చికాకుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మంచివాళ్ళని చెప్పి నమ్మిన వ్యక్తుల వల్లనే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. చాలా జాగ్రత్త వహించాలి. అందరూ మనవాళ్లే కదా అని చెప్పి కావలించుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కప్పుడు కర్మకాలక మన బుద్ధి వక్రించి మండుతున్నటువంటి అగ్ని కనుకని ఒక వజ్రంలాగా భావించి బాగుందని చెప్పి మన చేతికి తీసుకుంటే అది చెయ్యిని కాలుస్తుంది. మణి అని భ్రమించి అగ్ని కనుకని చేత్తో పట్టుకున్న తప్పు నాది, కానీ కాల్చినటువంటి అగ్ని కనుకది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మహాభారత సంగ్రామంలో శల్యుడు సారథ్యం చేసి కర్ణుడి నవనాడులు కుంగదీసినప్పుడు కర్ణుడు అన్న మాట ఇది. మహానుభావుల మాటలు ఇప్పుడు కూడాను మనం మననం చేసుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శ్రావణ మాస కార్యక్రమాల్ని అన్ని విధాలుగా సంతృప్తికరంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏమీ సందేహం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో కూడాను ఎలాంటి సమస్యలు లేవు. వాళ్ళ పురోగతి కూడా బాగుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.